మనలాంటోడు కాదు, ఆషామాషి దైవజనుడు కాదు ఆయన. ఈ కర్చీఫ్ ఆయన ఇట్లా తాగితే ఈ తీసుకెళ్లి రోగుల మీద పెడితే రోగాలు పోయింది. ఆయనను తాకిన చేతి రుమాళ్ళు లేదా గుడ్డలు తీసుకెళ్లి రోగుల మీద అలా వేస్తానంట. చూడండి అభిషేకం ఎంత ఎక్కువగా ఉందో చూడండి. ఏంటన్నా అభిషేకం ఎంత ఎక్కువగా ఉందో చూడండి. అంత గొప్ప అభిషేకం కలిగిన దైవజనుడు నడిపిస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే, అనేక మంది దీపాలుగా ప్రకాశిస్తూ ఉంటే ఆడు పడిపోయాడు. ఎంత ఆలోచించాల్సిన విషయం ఇది. నువ్వు పడిపోవా? నేను పడిపోనా? మనం పడిపోవటానికి అవకాశాలు లేవా? దేవుని బిడ్డలారా, మనం ఎక్కడుండాలా? క్రీస్తు యేసు నందుండాలా. దేవుని బిడ్డలారా, ఏ కొంచెం యామరపాటుగా ఉన్నా, ఏ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా, ఏ కొంచెం అశ్రద్ధగా ఉన్నా, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు వద్దులే, కాదులే అని అనుకున్న దుష్టుడు చనిపోయిపోతాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ప్రభువైన యేసు క్రీస్తు నందు ఉంటే చాలంట, ఏం చేయాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, నందుంటే ఆయనలో అంటుగట్టబడి ఆయన నందు ఉంటే చాలంట. ఉండటానికి కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి మనకి. వామ్మో, వాయు, అమ్మా.